హలో హాయ్ అండి, తిన్నారా? నేనైతే నాకు ఇప్పుడైతే టైము 5 కావస్తుందండి. నాకైతే ఇప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. చాలా ఆకలిగా ఉంది. మధ్యాహ్నం ఏమో సాంబార్ వేసుకొని అన్నం తిన్నాను, అది ఏం సయ్యలేదు. ఇప్పుడు ఆమ్లెట్ పోసుకొని ఆవకాయ వేసుకొని అన్నం తినాలి అనుకుంటున్నాను. నేను ఆమ్లెట్ చేయడం చూపిస్తాను, చూద్దాం రండి. నేను చేసే ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది, తిందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఆవకాయలో ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది తెలుసా. సరే, ఆమ్లెట్ అయితే చూపించేస్తాను, రండి చేద్దాం. అన్నం అయితే కొద్దిగా ఉందండి, ఇంకా ఈవినింగ్ టైంలో అన్నం అలా ఉండాలి. ఇప్పుడైతే అన్నం కొద్దిగా ఉన్నది కాబట్టి వేసుకొని తినేద్దాం అనుకుంటున్నాను. అది వేసుకొని తినేసిన తర్వాత మా ఆయన చికెన్ తెస్తానని వెళ్ళాడు, కానీ తెస్తాడో తేడో తెలియదు. కోడి పందాలు వెళ్తారు కదా, అలాగా పందెంకి వెళ్ళాడండి. పందెం కోళ్ళు కాడ అక్కడ చికెన్ ఏమన్నా దొరికితే తెస్తాడు. అది తెస్తే ఏమన్నా చేసుకుంటాం ఈవినింగ్, లేదంటే ఆవకాయ ఆమ్లెటేనండి. ఆవకాయతో ఆమ్లెట్ వేసుకొని తిందాం అనుకుంటున్నాను నేను. ఆకలి అయితే చాలా ఆకలిగా ఉంది. ఆమ్లెట్ అయితే చూద్దాము, చేస్తున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను, అవి కట్ చేసుకొని తర్వాత చూద్దాం. చూసారు కదండి, ఆనియన్స్ అయితే కోసేసుకున్నాను. చూడండి దోస్తులు, బాగా కలుపుకోవాలి. కోడిగుడ్డు ఆమ్లెట్ అండి. ఆనియన్, ఉప్పు, కారం, పసుపు వేసాను. ఎగ్స్ కూడా పగలు కొడుతున్నాను. చూడండి, ఎగ్గులు కూడా కొట్టేసాను. ఇప్పుడు కలుపుకున్నాం బాగా. చూడండి, ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం ఆమ్లెట్ పోసేసుకున్నాం, ఆయిల్ పోసుకొని ఆమ్లెట్ పోసుకున్నాం. చూడండి, ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా, దాంట్లో పోసుకున్నాం, ఆమ్లెట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఆమ్లెట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఆమ్లెట్ అయితే చేస్తా ఉన్నానండి. చూడండి, ఆమ్లెట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఆమ్లెట్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు దాన్ని తిప్పదామండి. రిటర్న్ చేశాను. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. బాగా వచ్చింది కదా. ఇప్పుడు అన్నం అయితే తీసుకున్నానండి. అన్నం అయితే మధ్యాహ్నం మిగిలిన అన్నం కొద్దిగా ఉంది. ఏంటో ఈ ఎండకో ఏమో తెలియదు, అన్నం అంతా చీమలు పట్టేస్తున్నాయి. దీంట్లో ఆవకాయ వేసుకొని అన్నం వేసుకొని తిందామని కొద్దిగా అన్నం ఉంటే పక్కన తీసి పెట్టాను. ఇప్పుడైతే మళ్ళీ అన్నం వండాలి కదా, ఈవినింగ్ టైం కదా, అన్నం వండాలి కదా. బియ్యం వేస్తున్నానండి, అన్నం వండాలి. బియ్యం అయితే వేసానండి, కడిగి పెట్టాలి. కడిగి పెడతాను. నాకు అన్నం తిన్నాను, నైట్ డిన్నర్కి అండి. నాకు అన్నం తినాలి. మా ఆయన చికెన్ తెస్తే చికెన్ చేస్తాను. చూడండి, మా ఆవకాయ పచ్చడి పెట్టాను చెప్పాను కదా, మొన్నే కొత్తగా పెట్టాను ఆవకాయ పచ్చడి కూడా వేసుకుంటున్నాను. ఇద్దండి, కోడిగుడ్డు ఆమ్లెట్ అన్నం. చూసారా, తింటున్నాను, చూపిస్తాను తినేది కూడా. చూడండి, బియ్యం అయితే కడిగి నానబెట్టానండి. కడగాలి బియ్యం, అలా నానబెట్టాను. కడిగి అన్నం వండాలి. అన్నం తిన్నాము రండి. అన్నం అయితే తింటున్నానండి. కోడిగుడ్లో ఉప్పు చాలేదండి, సాల్ట్ లేదని ఉప్పు దంచి వేసాను. కోడిగుడ్లో ఉప్పు చాలా. ఆయన అయితే పోయినాడు, తెస్తే బాగుంటుంది, చాలా బాగుంటుందండి నాటుకోడి.
వండింగ్ కూడా అంటే ఇంకా చాలా బాగుంటుంది. తెస్తాడని అనుకుంటున్నా, మ్యాక్సిమం తెస్తాడు. తెస్తే మీకు చూపిస్తాను. భలే రుచిగా ఉంటుందండి. కూర అసలు వెంగితే వేయదండి. మనం బయట తెచ్చుకునే కూర కన్నా ఇది అసలు వెంగితే వేయదండి. అంత బాగుంటుంది కూర. తెస్తే తింటాం, లేకపోతే సర్దుకుపోవడం అంతే కదండి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళందరం తెస్తే తింటాం, లేకపోతే సర్దుకుపోతూ ఉంటాం. భలే ఉందండి ఆమ్లెట్తో. తిన్నోళ్ళు తినండి, వదలరు అంతే. అయినా అందరూ ఒకేలాగా ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరికి నచ్చద్ది, కొందరికి ఏందిరా ఇదే ఇట్లా తింటున్నారా అచ్చా అంటారు. అయినా వాళ్ళ కోసం మనం బతకం కదండి. మనం చేసుకున్నది మనం తింటేనే ఆ తృప్తి వేరు. అన్నం తినేసి అయితే రైస్ పెట్టాలి. అన్నం వండేసి పక్కన పెట్టేసామనుకో, సాయంత్రం అన్నం టయానికి ఏదో ఒకటి చేసుకొని తినొచ్చు. లేదంటే చికెన్ చేస్తే చికెన్ చేసేస్తాను అంతే. పిల్లలకి స్నానం చేపిద్దామంటే మార్నింగ్ చేసేసాము. వాతావరణం కూడా చల్లగా ఉంది. ఎందుకు రేపు మార్నింగ్ చేద్దామని స్నానం కూడా ఏం చేయలేదు పిల్లలకి. చిన్న బాబు అయితే బాగాలేదండి. చిన్న బాబుని నిద్రపోతా ఉన్నాడు. నాకు 2 బాబులు. పెద్ద బాబు అయితే ఆడుకొని వెళ్ళి ఉంటాడు పొద్దులు వస్తాం. హాలిడేస్ కదా. స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి. చాలా ఈజీగా పడుతుంది పిల్లలు తేగలేక. అన్నం అయితే అయిపోవచ్చింది. ఆమె వేస్తుందండి. ఇప్పుడు కానీ తినకపోయాం అనుకో, మా ఆయన ఎప్పుడు 6-7కి వస్తే అప్పుడు దాకా ఎక్కడ వెయిట్ చేయాలి. అప్పుడు ఆకలి వేస్తూ ఉంటుంది. ఇంక మా ఆయన వచ్చి ఆ టైంలో ఇంకా వండి తిని ఇంకా పడుకునే లోపల ఏరవద్ది. అందుకే కొద్దిగా తిన్నాం అనుకో, ఆయన వచ్చినప్పుడు వండి వేసుకొని తినచ్చు. వాళ్ళ కోపం అన్నీ అవసరమా? కొద్దిగా తినేస్తే పోయా. గుట్టి ఆవకాయతో తినలేక ఇలాగ ఆమ్లెట్ కోసం మేము తిన్నాం. అన్నం అయితే పోగయా, ఆమ్లెట్ కూడా పోగయా. ఆవకాయ గ్రేవీ కొద్దిగా మిగిలింది, చీగడి వేసుకుంటాం. భలే ఉంది. ఖాళీ అయిపోయాయండి. ఈవినింగ్ టైం కదా, నైట్ అలా వాటర్ తాగుతూ ఉండాల్సి వస్తుంది అని చెప్పి బాటిల్ కూడా పట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నాను. చూడండి, బాటిల్ అన్నీ పట్టేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశానండి. అన్నం కూడా అయితే గ్యాస్ పైన పెట్టేశాను. ఇంకా అన్నం వండాలి. అన్నం వండేసి వంచేసి ఇంకా అయిపోయింది పనంతా.